అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 21 వరకు మధ్య కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృదేవతలంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, గతించిన వారందరి పితృదేవతలుగానే పరిగణిస్తారు. ఈ పితృపక్షంలో తర్పణాలు వదలడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా పుణ్యఫలం దక్కుతుందని, వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. దీని వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఆయనకు బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు, వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి, తాగడానికి అన్నపానీయాలు కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి, అన్నీ ఉన్నాయి కానీ తినడానికి, తాగడానికి ఏమీ లేవు, ఎందుకు అని అడిగాడు. నీ జీవితకాలంలో అవి తప్ప అన్నీ దానం చేశావు, అందుకే అవి నీకు లేవు అని సమాధానమిచ్చాడు. మరోవైపు యుద్ధంలో చనిపోయిన వారందరికీ కృష్ణ భగవానుడు తిలోదకాలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించాడు. ఇటు పాండవులు అటు కౌరవుల పేర్లు చదివినప్పుడు తమ వారైతే వారికి తిలోదకాలు వదిలారు. కర్ణుడి పేరు చెప్పగానే ఎవరూ ముందుకు రాలేదు. అక్కడే ఉన్న కుంతీదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనని నిజం చెప్పింది. ధర్మరాజా, కర్ణుడు నా పెద్ద కొడుకు, నీ అన్నగారు, నువ్వు తిలోదకాలు విడిచిపెట్టు అన్నది. ఎంత తప్పు చేయించావమ్మా, ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహాసనం నాకు ఇప్పించావు. మీ వద్ద రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది గనుక ఆడవారి నోటిలో నువ్వు గింజ నానినంతసేపు నిజం నిలబడుండుగాక అని అన్నాడు. ఇదంతా పైనుంచి చూసిన కర్ణుడు, నాకెవరూ లేరు కాబట్టి నేను కిందకు వెళ్ళి ఉపకారాలు చేసి వస్తాను అని యమధర్మరాజుని వేడుకొన్నాడు. ఆయన దానగుణం చూసి ఆయన అనుగ్రహించాడు. ఆ విధంగా పితృపక్షంలో కర్ణుడు భూమి మీదకి వచ్చి అన్నదానాలు చేసి తిరిగి వెళ్ళాడు. అప్పుడు యమధర్మరాజు అన్నపానీయాలను కర్ణుడికి ఇచ్చాడు. అప్పుడు కర్ణుడు ఈ పితృపక్షంలో గతించిన వారి పేరు చెప్పి కొడుకులో, మనవల్లో, మనవరాల్లో దానం చేస్తే అందుకు తగిన ప్రతిఫలం వారి పితృదేవతల ఖాతాలో వెళ్ళేటట్టు అనుగ్రహించమని కోరాడు. అందుకు యమధర్మరాజు అంగీకరించాడు. మన పూర్వీకుల పేర్లను స్మరించి ఆ రోజు స్వయం పాకం, ద్రవ్యం, కనీసం ఉదకదారులను విడిచిపెడితే ఆ ప్రతిఫలం వారికి చేరుతుందని శాస్త్రాల్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన ఒపీనియన్ని కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.